కథ ముగిసి 2 రోజులు కాకముందే మళ్ళీ కయ్యం మొదలైంది. అవిశ్వాస తీర్మానం కథ ముగిసి ఒక్కరోజే అయింది. అంతలోనే మళ్ళీ కలహం ఆరంభమైంది. జగన్ స్పీకర్ ఇద్దరు నియమ నిబంధనలపై మళ్ళీ నిప్పులు చెరిగారు. రూల్స్తో స్పీకర్ రీల్ తిప్పితే పదే పదే గోల్ కొట్టడానికి జగన్ ప్రయత్నించారు. పెట్రోల్ డీజిల్ రేట్లపై వాయిదా తీర్మానం ఇచ్చిన జగన్ దానిపై చర్చకు పట్టుబట్టారు. నిబంధనలు ఒప్పుకోవంటూ కోడెల జగన్ ప్రతిపాదనను తిప్పికొట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్పెషల్ అటెన్షన్ నోటీస్ కింద కోల్డ్ స్టోరేజీ అక్రమాలపై చర్చ చేపట్టిన సమయంలో జగన్ పెట్రోల్ డీజిల్ రేట్లపై వాయిదా తీర్మానాన్ని పెడతానని స్పీకర్ అనుమతి కోరారు. ప్రస్తుత చర్చ అయ్యాక పెట్టాలని స్పీకర్ సూచించారు. అదే అన్నారు కదా అధ్యక్ష, ఇస్తామంటేనే తప్పకుండా తీసుకుందా అంటే 0 అవర్ తీసుకుందని ఎజెండాలో ఇచ్చారు సెక్రటేరియట్. టేకప్ నాకే అభ్యంతరం లేదు. ఎక్కడో చోట జరగాలి, తప్పకుండా జరుగుతుంది, వాళ్ళ ఎజెండాలో జరుగుతుంది. కోల్డ్ స్టోరేజీ అక్రమాలపై చర్చ ముగిసిన తర్వాత 0 అవర్ ప్రారంభించారు. మళ్లీ జగన్ వాయిదా తీర్మానం గురించి గుర్తు చేయడంతో స్పీకర్ ప్రవేశపెట్టమన్నారు. చర్చ చేపడతారని అందరూ అనుకున్నారు. జగన్ అలా ప్రవేశపెట్టగానే స్పీకర్ ఇలా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా తీర్మానం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై చర్చించడం గురించి జి శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడం అయింది. నౌ విల్ గో టు 0 అవర్. ఇది అన్యాయమని జగన్ నిరసన వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానం తిరస్కరించాం కాబట్టి మీరు మరో రూపంలో రండంటూ స్పీకర్ సూచించారు. ఎప్పుడైనా అసెంబ్లీ హిస్టరీలో ఇలాంటి సబ్జెక్ట్స్ అడ్జర్న్మెంట్ మోషన్ మీద చర్చించిన సందర్భాలు కాబట్టి విల్ గో టు 0 అవర్. యువర్ ఈజ్ డిజాల్వ్డ్. 0 అవర్లో అయినా అవకాశం ఇవ్వాలంటూ జగన్ మళ్లీ స్పీకర్ని అడిగారు. 0 అవర్లో ఇప్పటికే వేరే అంశంపై చర్చ ఉందని, వాయిదా తీర్మానం తిరస్కరించాక ఎలా మాట్లాడుతారని మళ్లీ వేరే నోటీసు ఇవ్వాలంటూ స్పీకర్ తిరస్కరించారు. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్ డిజాల్వ్డ్. దాని గురించి ఏం మాట్లాడతారండి? ఇస్ డిజాల్వ్డ్. వి కెనాట్ గో ఆన్ ఫర్ డిస్కషన్. అవసరమైతే 0 అవర్ రద్దు చేయండి. 0 అవర్ స్థానంలో తీసుకొని రండి. 0 అవర్ రద్దు చేయండి. అయితే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఎడాపెడా పెరుగుతా ఉంటే ఎట్లా అధ్యక్ష దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదా? అలా ప్రతిపక్ష నాయకుడు సభాపతి మధ్య పదే పదే వాదనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ నడిచినన్నాళ్లు ఈ నిబంధనల యుద్ధం కొనసాగేలా ఉంది.